ఉమర్ గారు. నమస్తే. సో ఇప్పుడు స్పీకర్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చా? చేసే అవకాశం ఉంటదా? లేకపోతే అధికార పార్టీ ఏదైనా తలుచుకొని ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఏది ప్రజా తీర్పు కాకుండా నేను చెప్పేది. కాదండి. మనకేంటంటే రూల్ బుక్స్ అని కొన్ని ఉంటాయి. ఆ! అవి ఎప్పుడంటే అప్పుడు మార్చడానికి కుదరదు. ఈ మధ్య కొంతమంది వెసులుబాటు ఉంది చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. అదే జగన్ రెడ్డి కూడా ఎక్కడా రాసిలేదుగా అంటున్నాడు. హ్మ్. మరి ఎక్కడా రాసిలేని విధాన్ని 5 సంవత్సరాల క్రితం మీరెట్లా మాట్లాడారు శాసనసభలో? హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు పోయినసారి? ఓకే. మీకున్నది 23 మంది. ఎవరైతే నా టచ్‌లోకి రావాలని చూస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాగోదు. కానీ నేను టచ్‌లోకి తెచ్చుకోవటం కూడా బాగోదని చూస్తున్నాను. నేను అట్లా ఒక 7, 8 మందిని తెచ్చేసుకున్నాను అంటే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మీరు ఆ ప్రతిపక్ష నాయకుడిగా కూడా కూర్చోలేరు మీరు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అంటే 18 నంబర్ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ముత్యాల జాలువారినట్టు మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. అవును. తెలుసుకో అయ్యా! తెలుసుకో. తెలియకపోతే తెలుసుకోవయ్యా! తెలుసుకో అన్నాడు చంద్రబాబు నాయుడు వంక చూపించి. మరి ఇప్పుడెలా అడుగుతున్నారండి? 5 ఏళ్లలో ఏం రూల్స్ మారిపోయినాయి? మీరేమన్నా మార్చారా? మీరొచ్చాక? జగన్ రెడ్డి వచ్చాక మార్చాడా? ఇదేమన్నా మార్చుకోవడం అంటే మన ఇష్టం వచ్చిందనుకుంటున్నారా? మీ ఇంటి వాస్తు మార్పులు చేసుకున్నట్టు అనుకుంటున్నారా? కాదు కదా! రూల్ ఉంది. 175లో 10% మంది సభ్యులు ఉండాలి. ప్రతిపక్ష హోదా రావాలి అంటే. లేకపోతే కుదరదు. ఇంతకుముందు కాంగ్రెస్‌కి కూడా ప్రతిపక్ష హోదా లేదు లోక్‌సభలో. ఈసారి వచ్చింది. అవును. ఆయనకు ఒక కార్డ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు కార్డు. అది చూపించాడు ఆయన. అంటే ఇప్పుడు మాది 100 సంవత్సరాల పార్టీ. మా నాన్న ప్రధానమంత్రిగా చేశాడు. మా నాయనమ్మ, మా తాత, మా ముత్తాత అందరూ చేశారు. ఆళ్ళందరూ ప్రధానమంత్రులుగా చేయగలిగింది నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండకూడదా? అని రాహుల్ గాంధీ అడిగాడా? అంటే చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరండి. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకోనన్నా తెలుసుకోవాలి. పోనీ ఈయనకి తెలియలేదు అందుకే అడిగాడు అనుకుంటే కూడా మనం పోనీలే పాపం తెలియక అడిగాడు అనుకోవచ్చు. ఈ రూల్ ఆయనకి తెలుసు. తెలుసు అన్నదానికే రుజువు. పోయినసారి మాట్లాడింది 2019 శాసనసభలో మాట్లాడింది. మీకు నేను తలుచుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలను నీకు అని చెప్పాడు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఇంకొక కోణంలో ఆలోచిస్తే అండి. చెప్పండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఎటు కూడా అది ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అని కూడా ప్రజల్లోకి వెళ్ళొచ్చుగా సంకేతం. మానేమనండి. ఈయన వచ్చి మాట్లాడేది ఏమి ఉంటుంది? పోయినసారి చివరి 2 ఏళ్ళు అసలు ఆయన శాసనసభకే వెళ్ళలేదు. యాత్రలో ఉన్నాడు. ఏం ఆగింది చెప్పండి? యాక్చువల్గా చట్టసభలో వీళ్ళు గలం ఇప్పాలి. వీళ్ళకి ఇచ్చిన ఎంతమంది అయినా సరే. కాదండి. ఈ 11 నియోజకవర్గాల్లోనే కాదు 175 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీకి ఓటేసిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి వీళ్ళు ప్రతినిధులు. కరెక్ట్. 11 మంది. అది 11 మంది ఉంటారా? 110 మంది ఉంటారా? ఎంతమంది ఉంటారు అనేది అనవసరం. ఒక్కరైనా సరే గెలిచారు ఆ పార్టీ తరఫున అంటే, ఒక్క ఓటైనా పడింది అంటే ఒక నియోజకవర్గంలోనే గెలుస్తారు కదా. ఒకళ్ళే సభ్యులంటే గారు ఉన్నారుగా లాస్ట్ టర్మ్ జనసేన ఒక్కరేగా గెలిచింది. జనసేన మొత్తానికి ఒక్కరే కదా గెలిచింది. కానీ ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. తర్వాత విషయం ఎవరైనా గలవిప్పాలి. మీరు అనేది కాదండి. ఇప్పుడు ఒక నియోజకవర్గంలోనే పార్టీ గెలిచింది అనుకుందాం. కానీ వేరే చోట్ల గెలవలా. కానీ ఈ ఒక్కడు 175 నియోజకవర్గాల వైసీపీ పార్టీకి ఓటేసిన ప్రజల ప్రతినిధి. 40% ఆయనే చెప్పుకుంటున్నారు కదా. మరి రానంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఒకటండి, ఆయనకి ఆయన నెత్తి మీద ఆయన చేతులు పెట్టుకోవడం చాలా అలవాటు. ఇప్పుడు ఈ 11 మందితోటి సభకెళ్ళి ప్రజల తరఫున గళమిప్పాడు అనుకోండి, కనీసం వచ్చేసారికి ఒక అవకాశం రావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయలేదనుకోండి, ఆయనకు ఒక అవకాశం వస్తుంది కదా మళ్ళీ. ఆయన ఎప్పుడు అవకాశాలు 100% గ్యారంటీ ఉంటేనే, ఐఎస్ఐ గ్యారంటీ ఉంటేనే ఏదైనా ముట్టుకుంటాడండి. ఐఎస్ఐ గ్యారంటీ లేకపోతే ముట్టుకోడు. ఏమో గెలవకపోతే ప్రజలు ఈసారి కూడా ఓటేయకపోతే అనే ఒక అపనమ్మకం వచ్చేసింది కాబట్టి నేను
రాను అంటున్నాడు. కానీ మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ఆయన వస్తే ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా ఆయన ప్రతిపక్ష హోదా ఇమ్మని అడగడమే చాలా అత్యాశ. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన తెలియక అడగలేదు. కావాలనే అడిగాడు. ఆయనకి తెలుసు తెలియకపోవటం అనేది లేదు. మరి పోయినసారి ఎట్లా ఛాలెంజ్ చేసావు చంద్రబాబు నాయుడిని? నువ్వు అడగటం చాలా తప్పు. ఇది చిన్నపిల్లాడి వ్యవహారంలా ఉంది. ఎందుకంటే ఆహ్, పరీక్ష పాస్ అవ్వని మార్కులు తక్కువ వచ్చి పరీక్ష పాస్ అవ్వని పిల్లాడు ఉక్రోషంతోటి నేను మా ఊరెళ్ళి మా ఊర్లో వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, నన్ను పాస్ చేయండి అని అడిగినట్టు ఉంటది. అడిగినట్టుంది ఇప్పుడు. హ్మ్. అందుకని అంతకంటే పోల్చడానికి నాకు ఇంకా మంచి ఉపమానం దొరకలేదు. ఏది ఏమైనా రూల్ బుక్‌లో లేనిది చేయడానికి లేదండి. రూల్ బుక్కే మనకి ఇప్పుడు అసెంబ్లీలో గూడా స్పీకర్ ఉంటారు గదా! హ్మ్. స్పీకర్‌కి ఒక రూల్ బుక్ ఉంటది. హ్మ్. రూల్ బుక్ ప్రకారమే చెయ్యాలి. అతిక్రమించి అన్ని పార్టీలోళ్ళు చేస్తుంటారు. కానీ అది ఎలా ఉండాలంటే ఆ చేసేది కూడా మరీ దారుణంగా చేయకూడదు. శృతి మించకూడదు. శృతి మించకూడదు. అది. ఏదైనా ఒక లిమిట్‌లో ఉండాలి. కానీ నిజంగా లాస్ట్ టర్మ్ అసెంబ్లీ అయితే మాత్రం ఛ! 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 అస్సలు అది నెవ్వర్. ఇంగా ఆ రికార్డ్స్ మాత్రం భావితరాలు కూడా చూస్తారు కదండీ! తమ్మినేని సీతారాం గారి నవ్వులు, విక్ విక్ వికారంగా నవ్వులు, వికృతంగా నవ్వే నవ్వులు చూసాం గదా మనము. చాలా దారుణంగా ఉంది అతని వ్యవహార శైలి. అలా మట్టుకు ఎవరు ఉండరండి. అలా ఎవరు ఉండరు. నేను చూసినంతలో ఏ స్పీకరు అలా లేరు. అతనే మొదటిసారి అలా ఉన్నాడు. పైగా అతను వికృతంగా మాట్లాడిన వికటహాసాలు చేసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నవ్వడం చాలా దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు. మిగతా వాళ్ళందరూ గూడా. ఆ రోజు కూడా నేను గాని డోర్లు తీశానంటే అందరొచ్చేస్తారు అని జెప్పి మాట్లాడాడు గదా! పోయినసారి. అప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ బల్లలు చరవటం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అందులో ఎంత దారుణమైన అసలు తెలుసుకోవయ్యా తెలుసుకో అంటే వాళ్ళ నాన్న ఇమిటేట్ చేస్తూ మాట్లాడాడు జగన్ రెడ్డి. అవి చూసి వీళ్ళందరూ తెగ నవ్వటం ఏకైకలు పక్కపక్కలు. రోజా, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా. అదంతా ఎలా ఉందంటే, ఒక అల్లరి చిల్లర గ్యాంగ్ అంతా ఒక చోట చేరి, అల్లరి చేసినట్టుగా ఉంది తప్పితే, పోయినసారి అసెంబ్లీ అంతా మామూలుగా లేదు, మర్యాదగాను లేదు. మనం ఏదైనా ఆశగా ఒక మంచి మార్పును కోరుకుంటంలో తప్పు లేదు. ఆయనకు మట్టుకు ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఇచ్చే ప్రశ్నే లేదు. ఏది చట్టం ప్రకారం. ఇంక చంద్రబాబు నాయుడు దయదలిచి ఇస్తాను అంటే గనక చంద్రబాబు నాయుడు కూడా చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతది.